హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే సండే రోజు మేము ఆ రోజు ఫ్రెండ్షిప్ డే ఒక చిన్నగా ట్రిప్ వేసామన్నమాట. నేను మా హస్బెండ్ ఎక్కువ దూరం కాదు, కొంచెం దూరమే, చిన్న ట్రిప్ అనమాట. సో మేము బై బస్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. మా ఓన్ వెహికల్ అందుకని తీసుకెళ్ళలేదన్నమాట. బై బస్ ట్రావెల్ చేసి చాలా డేస్ అయిపోతుంది, అందుకనే అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. కాకపోతే కాంప్లెక్స్ వెళ్ళిన తర్వాత ఆ బస్సు ఎక్కడ స్టే అవుతుంది అనేది మాకు ఐడియా లేదు. దానికోసం బస్ స్టాప్ మొత్తం వెతికేసాము. ఆల్మోస్ట్ కాంప్లెక్స్ అంతా తిరిగేసాము అనమాట. లాస్ట్కి ఒక దగ్గర అయితే దొరికింది బస్సు, అప్పుడు ఎక్కాము. కానీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ప్రతి దగ్గర మనకి, కానీ ఇక్కడ అది మాకు లేకుండా అయిపోయింది. దానివల్ల కొంచెం టైం వేస్ట్ అనేది జరిగిందనమాట. అదే మా హస్బెండ్ వెతుకుతున్నారు అక్కడ, అదే అంటున్నారు కూడా. బస్సు ఎక్కాము, ఎందుకంటే ఫ్రీ టికెట్ అనేది లేడీస్కి పెట్టారు కదా, అది ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని మేమైతే బస్సులో వెళ్ళాము. కానీ నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. టికెట్ అయితే ఫ్రీగానే తీసుకున్నాను, కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అదేంటో నేను మీకు లాస్ట్లో చెప్పేస్తాను. అప్పటి వరకు ఇది వీడియో చూసేసేయండి అనమాట. ఇది వైజాగ్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. మంచి ఫేమస్ టెంపుల్. ఎవరికైనా తెలిస్తే ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి అది ఎక్కడ అనేది. ఆల్రెడీ నేను చెప్పేసాను రైల్వే స్టేషన్ అని, కానీ అది ఏ టెంపుల్ ఏంటి అనేది నాకు చెప్పండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాను అది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ ఇది ఒక చర్చి, ఇది కూడా నాకు బాగా నచ్చింది, అందుకని అది కూడా క్యాప్చర్ చేశాను. ఆల్మోస్ట్ ఈ కొండ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడి వరకు వెళ్ళాను. అయినా కానీ లాస్ట్ వరకు చూస్తేనే నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళాము అనేది. అప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే నా ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా తొలి పావంచ అనమాట. అంటే ఆల్మోస్ట్ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. నేను వచ్చింది సింహాచలం గాయ్స్, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నాను కదా, దానికోసం దర్శనం కంప్లీట్ చేసుకోవాలని ఈరోజు ఖాళీ ఉంటే వచ్చానమాట. మీలో ఎంతమంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశారో నాకు చెప్పండి. అలాగే నేను ఎంతవరకు వెళ్ళానా అనేది కూడా నాకు చెప్పండి. అయితే మధ్యలో వచ్చేసానా, కంప్లీట్గా వెళ్ళానా అని. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇదే గాయ్స్. ఏడ్చేసాను కూడా, నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఆ కండక్టర్ చాలా రూడ్గా బిహేవ్ చేశారు, చాలా యారోగెంట్గా మాట్లాడారనమాట. నేను ఆధార్ కార్డు ఫోటో చూపించానని మొబైల్లో, అది కూడా క్యారీ చేయలేరా అన్నట్టుగా చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను, ఎందుకంటే వాళ్ళేదో ఫ్రీ సర్వీస్ చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తున్నా కూడా మనకి సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళేదో చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఎనీవేస్ ఎలా అయినా మనం వెళ్ళింది టెంపుల్ పర్పస్ కదా అని అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిపోయి మూడ్ స్విచ్ ఆన్ చేసేసుకున్నాను. దర్శనం అయితే మంచిగా అయిపోయింది, చాలా బాగా అనిపించింది నాకు. వెళ్ళిన వెంటనే త్వరగా అయిపోయింది, అంత రష్ ఉన్నా సరే చాలా క్విక్గా అయిపోయింది దర్శనం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20 minutesలో అయిపోయింది అనుకుంటాను. బయటకు కూడా వచ్చేసాము. అక్కడ చిన్న చిన్నగా వీడియోస్, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేశాను, ఫన్నీ మూమెంట్స్ ఉండాలని చెప్పి. నేను వెళ్ళి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, అందుకే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు. నాకు చాలా కొత్తగా అనిపించింది, తెలిసిన ప్లేస్ అయినప్పటికీ. చూసారా మా హస్బెండ్ ఎలా ఎక్కిస్తున్నారు నన్ను, నేను వీడియో షూట్ చేస్తుంటే అలానే ఫన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ ఒక్క మెమరీస్ మనకి, అందుకని అవి కూడా రికార్డ్ చేశాను. అండ్ ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది. ఈవినింగ్ వెళ్ళినప్పుడైతే చాలా నచ్చింది నాకు. చాలా డేస్ తర్వాత అటువంటి క్లైమేట్ని నేను చూశాను. మా హస్బెండ్ చూసారా ఆయన చక్కగా తినేస్తున్నారో, తెచ్చిన ప్రసాదం అంతా నాకు కొంచెం కూడా పెట్టకుండా. ఏం చేస్తాము అంతే మరి. ఇంకా చిన్నగా షాపింగ్ చేశాను, ఎందుకంటే వెళ్ళిన ప్రతి దగ్గర నుంచి ఒక మెమరీ కలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం అనమాట. అందుకని 1-2 ఐటమ్స్ కంటే ఎక్కువ ఏమీ కొనను. నేనేం కొన్నాను, ఏ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చెయ్యండి, ఆల్మోస్ట్ కమెంట్స్లో చెప్పేసేయండి. ఇంకొకటి ఏంటంటే నేను చిన్నగా వెంకటేశ్వర స్వామిది ఐడిల్ తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది, బుజ్జిగా చాలా బాగుంది. అది నేను చూపించడం ఈ వీడియోలో కుదరలేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా పూజ టైంలో అప్పుడు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఆ క్లైమేట్ చూసైతే నేను ఫుల్ ఫిదా అయిపోయాను గైస్. మీరు చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. హిల్ వ్యూ నుంచి స్ట్రీట్ వ్యూ మొత్తం ఎంత బాగుందంటే, ఆన్ రోడ్స్ విత్ లైటింగ్ సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుంది ఆ సిటీ చూడండి, అసలు ఎంత కలకల్లాడిపోతూ కనిపిస్తుందో మనకి. అందులో ఎన్ని ఉంటాయి ఏముంటాయో తెలియదు, కానీ చాలా బాగుంది పైనుంచి చూడడానికి. మీలో ఎంతమందికి టాప్ వ్యూ నుంచి చూడడం భయమో నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, నేను భయపడను.
అండ్ అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా టయర్డ్ అయిపోయాము. దర్శనం త్వరగా అయినా సరే చిన్న అటు ఇటుగా ఉండే డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్నగా టయర్డ్ అయ్యాము. నేను ఎక్కడ కూడా పడుకుని పోకుండా మా హస్బెండ్ అయితే నన్ను అలా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నేను పడుకుని పోయాను. అక్కడ చిన్నగా మనకు కనిపిస్తుంది, అదేమనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి నామాలు ఎంత బాగా పెట్టారంటే కొండ మీద నుంచి. నా మొబైల్లో సరిగా క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా బాగుంది. అదిగోండి పవర్ నాప్ వేసేసాను, బస్సు ఎక్కగానే వేసేసాను పవర్ నాప్. మా హస్బెండ్ అయితే చాలా డల్ ఉన్నారు గైస్, ఎందుకంటే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా. నేను నైట్ 8:30 వరకు నాతోనే పెట్టేసుకున్నాను అనమాట, ఫ్రెండ్స్తో పంపించకుండా. అందుకనే చాలా సాడ్గా ఉన్నారు. ఏం చేస్తాం మరి, దేవుడు ఇంపార్టెంట్ కదా, అందుకనే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా అన్నీ అవే వచ్చేస్తాయి దేవుడి దగ్గరికి వెళ్తే, అందుకనే తీసుకువెళ్ళాను. నైట్ బాగా లేట్ అయిపోయింది కాబట్టి తను కొంచెం అప్సెట్ అయిపోయారనమాట, తను ఎంజాయ్ చేయడానికి అవ్వలేదు అనేసి. ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు ఒక మంచి సీనరీ ఉంటుంది, అది నాకైతే చాలా నచ్చింది. అందుకని మీరు కూడా చూస్తారని చెప్పి నేను అది రికార్డ్ చేసి మీకోసం పెట్టాను. ఆ ప్లేస్ ఎక్కడో ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బస్సులో కూడా చిన్నగా ఫన్ చేసుకున్నాం మేము. మరీ అంటే ఎంటర్టైన్ అవ్వాలి కదా, బోరింగ్గా అనిపించకుండా. బస్సులో ఎక్కితే చాలామందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, అలాగే నాకు కూడా చాలా వికారంగా ఉందని చెప్పి ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నారు మా హస్బెండ్. అదే ఈ ప్లేస్ అండి, చూసారా ఎంత బాగుందో. ట్రైన్ అనమాట అది, దాని చుట్టూ వాటర్ ఫౌంటైన్లా పెట్టారు, చాలా బాగుంది. కొత్తగా అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా బ్రదర్ వచ్చారు, లేట్ అయిపోయింది కదా. మా బ్రదర్ అంటే ఇంకెవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పేసుకుంటున్నారు అక్కడే. నేను జెలస్ ఫీల్ అవ్వాలని వాళ్ళు చూసి. ఏం చేస్తాం మరి, నాకు ఎలాగో ఫ్రెండ్స్ లేరు కదా, ఎంజాయ్ చేయనిద్దాంలే అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళైతే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వచ్చేసారు. నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో కమెంట్ కూడా చేయండి. నా దగ్గర నుంచి ఎటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నాకు కమెంట్స్లో చెప్తే అది నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో అంతే, ఉంటాను. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.